హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు, ముఖ్యంగా గ్రామస్థాయి రాజకీయాలు అయితే సర్పంచ్ ఎలక్షన్స్ల అడావుడితో రసవత్రంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇదే సమయంలో గ్రామాలలో జంపింగ్ జపాంగులు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, వారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వారి పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ మంది బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు, బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన వార్త అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి ఆ వార్తలో ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక జంపింగ్ జపాంగ్ గ్రామ స్థాయిలో జోరుగా పార్టీల మార్పులు, అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్న కార్యకర్తలు, కండువాలు కప్పే పనిలో ముఖ్య నేతలు అంటూ మన దగ్గరికి అయితే ఒక వార్త రావడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోరు రసవత్రంగా సాగుతున్నది. ఆ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్స్ కోలాహలం కనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థుల పార్టీల మద్దతుతోనే బరిలో ఉన్నారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో పర్యటిస్తున్న ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలు యువతను తమ తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. ఆయా పార్టీలో చేరే వారితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ లాభం ఉంటుందనే ఉద్దేశంతో వారు ఇప్పుడే ముఖ్యంగా ఆ పార్టీలోకి ఎవరైతే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పేసి అంటున్నారో ఆ కార్యకర్తలందరినీ కూడా చేర్చుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే ముందంజలో ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా పార్టీలో చేరికలకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు సైలెంట్గానే ఉంటున్నారు అనే విషయం అయితే మనకి తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే అంటే గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో వారి నుంచి అంటే వారికి సంబంధించి చేరికలు జరుగుతున్నా కానీ అక్కడి నాయకులు, అలాగే ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ప్రజెంట్ సైలెంట్గా ఉంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే సరే ఇప్పుడు చేరిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ నాటికల్లా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు అనే ఒక ఆశాభావంతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అయితే సైలెంట్గా ఉంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ వస్తారులేని వదిలేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుంచి భారీగా చేర్చుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ అభ్యర్థులు, కార్యకర్తలు పార్టీ కండువాలు వేసుకునే ప్రచారం చేస్తున్నారు అనే విషయం అయితే మనకి తెలుస్తుంది. అంటే సర్పంచ్ ఎలక్షన్స్కి అయితే అంటే ఎటువంటి పార్టీ సింబల్ ఉండదు, కానీ వారు ప్రచార కార్యక్రమాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ కండువాలే వేసుకొని వారి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వారి వారి పార్టీ జెండాలను, వారి వారి పార్టీ కండువలను వేసుకునే గ్రామాలలో ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంటే పార్టీ సింబల్ అయితే ఉండదు, కానీ ఖచ్చితంగా గ్రామాలలో ఖచ్చితంగా పార్టీలకు సంబంధించిన వ్యవహారమే అక్కడ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ ప్రజెంట్ తెలంగాణలో ఏ గ్రామంలో చూసినా కానీ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోరైతే కనపడుతుంది. ముఖ్యంగా ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభ్యర్థుల మధ్యలోనే ఎక్కువ పోటీ నెలకొన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. మరి చూడాలి ఈ జంపింగ్ జపాంగులు ఎవరైతే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరైతే అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేవారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేవారు, వీరు ఎంతకాలం మరి అదే పార్టీలో కొనసాగుతారనే విషయం అయితే మనం అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా ముఖ్య నాయకులు అంటే రాష్ట్ర నాయకులు కానీ, ఎమ్మెల్యేలుగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు కానీ, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కానీ వారు చెప్తున్న దాని ప్రకారం వీరు ఎక్కడికి
వెళ్ళినా మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కల్లా ఖచ్చితంగా మన పార్టీలోకే వస్తారు, ఎవరి పార్టీలో ఉన్న వ్యక్తులు వారి పార్టీలోకి వస్తారనే ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ఆశలకు నిజమవుతాయా లేకపోతే నీళ్లు చల్లుతారనే విషయం అయితే మనకి ముందు తెలిసే అవకాశం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.